మ్యాథ్స్ లో ఏంట్రా ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి? రేపు ఎలా పడుతుందావు? ఏమో డాడీ, ఎంత ప్రాక్టీస్ చేసినా అసలు చేయలేకపోతున్నా. తెలుగులో ఏంట్రా ఇంత తక్కువ మార్క్స్? మన మాతృభాష తెలుగునే కదా. ఎప్పుడు ఇంగ్లీషే మాట్లాడితే తెలుగు ఇంకా ఎప్పుడు వస్తుంది డాడీ? అలా అని నేను అన్నానా? మమ్మీ అంటుంది. హారిక ఏంట్రా ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి? నేను బాగానే చదివాను మమ్మీ. తెలుగులో ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి? అలా అంటావేంటి మమ్మీ? ఎప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటావు. ఇంగ్లీష్ అనే ఇంగ్రీడియంట్ ఉంటే దాన్ని కూడా వండిపోతే రానివేమో. ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకా నాకు తెలుగు ఎప్పుడు వస్తుంది? నువ్వు స్కూల్లో అందరూ జూనియర్ తోని అంటే నువ్వేంట్రా చదువులో తిన్నపోతే అసలు చదవలే? చదువుతున్నాను మమ్మీ. ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి తెలుగులో? అరే ఎప్పుడు ఇంగ్లీషే చదువుతాను, ఎప్పుడు ఇంగ్లీషే మాట్లాడతాను. నాకు ఇంకా తెలుగు ఎప్పుడు వస్తుంది? చూసారా అంటే ఎలా మాట్లాడుతున్నాడు? అంతా నీ గారపం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. మీరు వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వాడు మన నుంచి నేర్చుకుంటున్నాడు. హాయ్ మహేష్. హాయ్ రాహుల్. నమస్కారం అన్నయ్య. మాట్లాడుతుందండి కాఫీ. ఏంటో మహేష్, నువ్వు చాలా డల్గా ఉన్నట్టున్నావు. నా కొడుకు రిపోర్ట్స్ వచ్చాయా? నువ్వు ఎలా ఆడకపోరా? ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఏమైందిరా మరి రిపోర్ట్ కార్డు చూసి ఇంతలా మొహంలో మార్చేశావు? మహేష్ బాబు కొట్టే దెబ్బలకు మైండ్ బ్లాక్ అవుతుంది అంటారు, కానీ నా కొడుకు రిపోర్ట్స్ చూసాక నాకు మైండ్ బ్లాక్ అవుతుందిరా. ఇలా ఇప్పుడు నేను చూస్తాను. స్టడీస్ కాకపోతే ఏంద్రా, కోకరికల్ యాక్టివిటీస్ దేంట్లో బాగున్నాడు చూడు మీ కొడుకు. స్టడీస్ కూడా ఇంపార్టెంటే కదరా. అలా స్టడీస్ ఇంపార్టెంట్ కదా నీకు చెప్పారా? స్టడీస్ కూడా ఇంపార్టెంటే కదరా. సరేరా, అది కూడా ఇంపార్టెంటే. నువ్వు నా మాట ఇవ్వకుండా వేరే స్కూల్ ఏదో జాయిన్ చేసావు కదా, ఒకసారి ప్రిన్సిపల్ ని మీరు మాట్లాడదాం. అలాగే. హలో హలో, నమస్కారం మ్యామ్. నమస్కారం మహేష్ గారు, చెప్పండి. మీరు ఫ్రీగా ఉన్నారా? ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చానండి, చెప్పండి. మా కొడుకు అకాడమిక్స్ గురించి మీతో కాస్త మాట్లాడాలి, కాస్త ఇంటికి వస్తారా? ఓకే అండి, వస్తున్నాను. అలాగే మ్యామ్. నమస్కారం మహేష్ గారు. నమస్కారం మ్యామ్. చెప్పండి మహేష్ గారు. ఇతను మా ఫ్రెండ్ రాహుల్ గారు అని డిగ్రీ కాలేజ్లో ఫిజికల్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడు. నమస్కారం. మా కొడుకు 3 సబ్జెక్టులో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు మ్యామ్. వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి చదవట్లేదు కాబట్టే కదండి వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తున్నాయి. మీ స్కూల్లో ఎలాంటి కోకరికల్ యాక్టివిటీస్ స్టడీకి సంబంధించి ఏమున్నాయి? మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది, ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు, స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తారు. టీచర్స్ ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి స్టడీస్లో. మీ స్కూల్లో ఫిజికల్గా ఇంత బాగుంది, కానీ మెంటల్కి సంబంధించి ఏమున్నాయి? అది కమ్యూనికేట్ చేయడానికే మేము పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే మహేష్ గారు అస్సలు రాను, వాళ్ళ బిజీ వర్క్స్లో వాళ్ళు ఉంటారు. ఇంకా మదర్స్ అయితే వాళ్ళకి కిట్టి పార్టీస్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, కానీ పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి అస్సలు టైం ఉండట్లేదండి. మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందండి? మా స్కూల్లో చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తానండి. అలాగే మ్యామ్. హలో వైసిక. హలో మ్యామ్. వైసిక ఎక్కడున్నారు వైసిక? స్కూల్లో ఉన్నాను. వైసిక, మీరు ఏమనుకోకపోతే నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వస్తారా? ఓకే మ్యామ్, షూర్. నమస్కారం. మిస్ వైసిక. నమస్కారం మ్యామ్. మ్యామ్, మా కొడుకు 3 సబ్జెక్టులో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు. సరే ఇస్తాను. సబ్జెక్ట్స్కి కొన్ని అబిలిటీస్ ఉంటాయి, కానీ అవి మాకు కూడా తెలియదు. జనరల్గా టీచర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ పిల్లలే వినిపించుకోకుండా చాలా అల్లరి చేస్తారు. సో మాకు తెలిసిన ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మాకు తెలిసిన ఒక స్పెషలిస్ట్
ఉన్నారు సార్? పేమెంట్లో ఉందన్నా సార్ మీరు బిజీగా ఉన్నారు? టీచర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది చెప్పండి. సార్ ఇక్కడ నాకు తెలిసిన ఒక స్టూడెంట్కి మీరు కొన్ని అప్డేట్స్ చెప్పాలి సార్. సార్ లొకేషన్ పంపిస్తాను. షూర్ లొకేషన్ చేయండి 5 minutes. ఓకే నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇతను నమస్తే సార్. నమస్కారం సార్. మై పేరు వేణుగోపాల్. ఏదైతే కలిసి మా ఇంటి వేణుగోపాల్. అండ్ మీ బాబు గురించి ఆల్రెడీ నేను ఇందాక ఫోన్లో చెప్పారు రషిక గారు. వేరే రివర్స్ ప్లీజ్ ఆస్కింగ్ నాన్న చింటూ హారిక సార్. సార్ నా వైఫ్ హారిక. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓకే హాయ్ నాన్న. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్. Okay, very good to see that your scorecard is very beautiful. 6 model. Out of 6 subjects, 3 subjects are participating. Really impressive. Yes sir. Thanks. So, okay, can you please say one small rhyme in the Telugu? Sure, sir. Uppu kappu rangu, it looks very pretty. When we cut it, many పురుగులు. వద్దమ్మా, నువ్వు చెప్తే నాకు వచ్చే ఉప్పు కప్పులను నేను మర్చిపోయేలా ఉన్నాను. చాలు. సో తెలుగు చూసారా, మీరు చికెన్ బాగా పెట్టిస్తున్నారా? కేఎఫ్సీ బాగా తింటారా? అవును సార్, చాలా తింటాడు, ప్రతి సండే తింటాడు. వెరీ గుడ్. సో మీ బాబుకి వెళ్ళి 4 సరిగా తిరగట్లేదు. దిస్ ఇస్ కాల్డ్ యాస్ లింగ్విస్టిక్ ఎబిలిటీస్ అంటాం. యాక్చువల్లీ ఎవరైతే సబ్జెక్ట్ పరంగా ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి రీజన్గా అవుతారు, ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. ఈ లాంగ్వేజెస్కి మనకు టంగ్ ట్విస్టింగ్ అనేది పక్కగా ఉండాల్సి. అందుకనే లింగ్విస్టిక్ ఎబిలిటీస్ అంటాం. ఆ లింగ్విస్టిక్ ఎబిలిటీస్ బాగా తక్కువ ఉండడంతో మీ బాబుకి సరిగా రావట్లేదు అంతే. అలాగే మ్యాథమెటిక్స్, కెన్ యూ ప్లీజ్ సే సమ్ ద స్మాల్ ఫార్ములా ఇన్ మ్యాథమెటిక్స్? Yes sir. యా, 36 plus 5 ఉందా? Sir, 40. 40. ఓకే, ఒకటి ఎవరికి ఇచ్చామా? Sir. దిస్ మ్యాథమెటిక్స్ ఎప్పుడైనా పిల్లలు సరిగ్గా చేయలేకపోతున్నారంటే వాళ్ళు చేయట్లేదు, లేకపోతే స్కూల్లో టీచర్ చెప్పట్లేదని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కామన్గా చెప్పాలంటే వాళ్ళలో లాజికల్ ఎబిలిటీస్ అని ఉంటారు. లాజికల్ ఎబిలిటీస్ అనేవి కామన్గా చెప్పాలంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్లో నిక్షిప్తమై ఉంటాయండి. ఇలాగ మొత్తం 9 ఫింగర్స్ చూసుకుంటే 10 డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్నాయి. సో ఆ ఎబిలిటీస్లో కొన్ని కరెక్షన్స్ వల్ల చిన్న కరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాథ్లో మళ్ళీ టాపర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వాట్ అబౌట్ ద సోషల్? మీకు ఇండియా ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? India independence 1927. వెరీ గుడ్. 20 years వెనక్కి తీసుకెళ్ళిపోయావమ్మా. వెరీ గుడ్. సో 20 years ముందు వస్తే చాలా సేవ అవుతుంది, చాలా మంది త్యాగాలు కూడా పడుతున్నారు. వెరీ గుడ్. ఎనీహౌ అంటే ఇక్కడ మెమరీ ఎన్హాన్స్మెంట్స్ అవసరం అన్నమాట. అంటే కామన్గా పుట్టిన సోషల్ మీడియా, కామన్గా మనం మొబైల్ యూసేజ్ బాగా స్టార్ట్ అయింది. కామన్గా ప్రతి ఒక్క ఇంట్లో పేరెంట్స్ ఆర్డర్ చేస్తున్న వల్ల పిల్లలకి ఫోన్ కూడా ప్రారంభిస్తున్నారు. సో ఇలా ఫోన్ కూడా వాళ్ళు ఏం జరుగుతున్నారంటే మొబైల్ మీద వాళ్ళ ఫింగర్స్ టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా న్యూరోస్ అనే పాత్రలో మైలిన్ షీట్ అనే ఒక కోటింగ్ ఉంటుంది. మనకి బ్రెయిన్ నుంచి మొత్తం బాడీకి వెళ్ళే న్యూరాన్స్లో మైలిన్ షీట్ అనే ఒక కోటింగ్ వల్ల మాత్రమే మనకి రెస్పాన్స్ అవుతాయి అన్నమాట. అంటే సెన్సింగ్ ఆర్గాన్ ద్వారా మనం చదువు గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మీ బాబులో మొత్తం 3 రకాల డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. దీనికి కానీ ఒక అసెస్మెంట్ ఉండాలి సార్. ఓకేనా? చేయమంటారా? తప్పకుండా సార్, చేయండి. సో ఈ అసెస్మెంట్ చేశాక మీ బాబులో ఏ ఎబిలిటీ ఎంత ఉంది, దానికి ఏం చేయాలనేది రెమెడీస్ కూడా ఇచ్చి కంప్లీట్గా నెక్స్ట్ 3 months కంప్లీట్ హోలిస్టిక్గా గైడ్ చేయగలుగుతాం. ఓకే
తప్పకుండా. ఓకేనండి. సో ఇదే విధంగా పేరెంట్స్ కామన్గా చూస్తుంటే చాలా చోట్ల చాలా మంది ఇలాగా రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. వీడు ఎందుకు చదవట్లేదు, అస్తవాలు ఎందుకు మర్చిపోతున్నాడు అనే ఛాలెంజెస్ ఉన్న పేరెంట్స్ అందరినీ కూడా ఒకటి వాళ్ళలో ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా షైనప్ చేసే ప్రొసీజర్స్ కూడా ఉన్నాయా అన్న విషయం తెలియదు. సో అందువల్ల ఈ స్కిట్ పరంగా అందరిలో ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ స్కిట్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఎవ్రీబడి గాట్ అండర్స్టాండ్ దిస్. ఇంకా ఎవరికైనా ఏదైనా సరే ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి అడగొచ్చండి. మీ పిల్లల పట్ల పర్ఫార్మెన్స్ పట్ల ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆఫ్టర్ ద స్కిట్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెఫినెట్గా మీరు పని చేయండి. మీరు నాకు షెడ్యూల్ చేయండి, రేపు స్లాట్ ఇవ్వండి, నేను రేపు మిగిలిన పిల్లలతో పాటు చేస్తాను. ఏంటి సార్ మా కొడుకు రిపోర్ట్ చూసినట్టు అలా చెప్తున్నారు? I'm practicing as a chief cognitive and cognitive skill specialist అండి. సైకాలజిస్ట్ మీరు వినే ఉంటారు. సైకాలజిస్ట్ వాళ్ళు మనసుని మాత్రం గ్రహిస్తారు. మేమేంటంటే వాళ్ళకున్న ఎబిలిటీస్ని గ్రహించి దానికి తగ్గ పరిష్కారాలను అందించడమే మా ప్రత్యేకత. సో ఇందులో మేము ఆ ఎబిలిటీస్ ఇవ్వడానికి మేము చేస్తున్నాం. ఓకే.